అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వెన్నెల నీడలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత మత్తుగా ఉన్నాయో వాటిని చూస్తుంటే ఎందుకో దిగులేస్తుంది, మనసులో మరెందుకో గుబులేస్తోంది. ఎందుకో తెలియడం లేదు. 16 ఏళ్ల సుందరికి, పల్లెటూరి ముద్ద మందారానికి అర్ధరాత్రి మిద్దె మీదకి పాకిన మల్లెతీగ పక్కన నిల్చుని పిట్టగోడ మీద మోచేతులాంచి వంగుని చూస్తోంది. దీపాలార్పేసి ప్రపంచమంతా హాయిగా నిద్రాదేవి ఒడిలో బొజ్జుంటే, వెన్నెల పాలజల్లులో చెట్లు పుట్టలు కొండలు కొనలు మాత్రం హాయిగా జలకాలాడేస్తున్నాయి. జలకాలాడేయడమే కాక తమ నీడల్ని చూసి తామే మెత్తగా నవ్వుకుంటున్నాయి. 10 ఏళ్లప్పుడు పొట్టిగోను తొడుక్కుని అమ్మమ్మకి పూజకి పూలు కోయడానికి ఊరవతల రాజావారి తోట వైపు పరుగున వెళుతుంటే ఒక్క క్షణం ఆగి బంగారు రంగు ఎండలో పొగడపూలన్నీ జలజల ఒంటి నిండా రాలుతుంటే వింతగా తీయగా హాయిగా అదోలా అనిపించింది. అలాగే సాయంత్రమును. అప్పటి నుండి అది గుర్తొచ్చినప్పుడల్లా వేళ కొసలు అలా కంపిస్తూనే ఉన్నాయి. ఆ ప్రకంపనాలు గుండెల్లోకి పాకి గుండె అలా బరువెక్కిపోతూనే ఉంది. నిన్న రాత్రి ఒక మల్లెమొగ్గ జారి డాబా మీద నుంచి కింద పడిపోయింది. ఆ మల్లెమొగ్గ వెళ్ళి అతని మీద పడిందేమో. నిద్రలోంచి అతను కళ్ళు తెరిచి డాబా మీదనున్న తన వైపు చూస్తున్నాడేమో. అమ్మో! గబుక్కున వెనక్కి తిరిగి పిట్టగూడ నానుకొని కూర్చుండిపోయింది. తానెంత చెడ్డది! తనకెందుకిలా అయిపోతుంది? చిన్నప్పుడే బావతో పెళ్లి కుదిరిపోయి రేపో ఇల్లుండో పెళ్లి కూడా చేసుకోబోతూ అతని గురించి, ఆ బావ స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నదేమిటి తను? ఎందుకు అతను గుర్తొస్తే మనసు దిగులుగా గుబులుగా అవుతోంది? కానీ ఆ మనసే ఆ దిగులు గుబులు ఇంకా ఇంకా కావాలంటోంది. ఎందుకని? ఎందుకు అతని మొహం గుర్తొస్తే గుండె తీయగా మూలుగుతోంది? మధ్యాహ్నం తను పెరట్లో తిరుగుతున్నప్పుడు పండిన ఓ నిమ్మాకు టప్పుమని రాలి మెడ మీద పడేసరికి అతనే వెనక నుంచి ఏదో చిలిపిగా విసిరాడనుకుని ఉలిక్కి పడింది. ఎందుకని? సాయంత్రం చీకటి పడే వేళ చెరువులో నీళ్ల బిందెతో ముంచబోతూ ఉంటే పరధ్యానంగా బిందె ముంచేసరికి బుడుంగుమని చప్పుడైతే అతనే ఎక్కడి నుంచో వచ్చేసి నీళ్ళలోకి దూకాడేమోనని తడబాటుతో బిందెని నీళ్ళలోనే వదిలి వచ్చేయబోయింది. ఎందుకని? ఎందుకు? ఎవరు చెప్తారు తన ప్రశ్నలకి జవాబులు? ఎవరిని అడగాలి తన సందేహాలు? బావనడగాలి. అవును, బావనే అడగాలి. బావంటే తనకెంత ఇష్టమో. చిన్నప్పటి నుండి తనకే సందేహం వచ్చినా బావనే జవాబు చెప్పేవాడు. బావ ఇప్పుడు ఇక్కడికి వస్తే బాగునను. తన కొండంత దిగులు చిటికలో మాయమవుతుంది. పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చున్నంత హాయిగా ఉంటుంది. బావా రావు. మెట్ల మీద అడుగులు చప్పుడవుతోంది. అతనైతే బాగుండను. కాదు కాదు, బావైతే బాగుండను. డాబా ఆఖరి మెట్టు మీద నిల్చుని చూశాడు శేఖరం. మల్లెతీగ పక్కన డాబా మీద పిట్టగోడను ఆనుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి వాటి మీద తల అంచి కూర్చునుంది సుందు. బోలెడు కుర్చీళ్లు పోసి కుట్టిన పరికిణి పాదాల చుట్టూ పరుచుకుని ఉంది. పరికిడి మీద అక్కడక్కడా కుట్టిన అద్దాల మీద వెన్నెల కాంతిపడి అవన్నీ చిన్న చిన్న చందమామల్లా ఉన్నాయి. మోకాళ్ళ మీద ఆంచిన చిన్న మొహం చిన్న చిన్న చందమామల మధ్య కాస్త పెద్ద చందమామలాగా ఉంది. ముక్కికి ఉన్న ఒంటిరాయి ముక్కు పుడక తళుక్కుమంటూ చంద్రుడితో సరసమాడుతున్న తారకలాగా ఉంది. సుందు మార్ధవంగా పిలిచాడు. బావా నువ్వేనా? ఆ గొంతులో సంతోషం, నిశ్చింత. ఇవాళ ఇంకా పడుకోలేదేం? నాకు నిద్ర పట్టలేదు. ఇందాక నువ్వు పిట్టగోడ మించి కిందకి చూడడం చూశాను. ఎందుకోనని ఇలా వచ్చాను ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు. బావా ఏదో ఆసరా కోసం అన్నట్టు అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆర్తిగా పిలిచింది. చెప్పు సుందు. తన చేతిని సున్నితంగా విడిపించుకుని ఆ పచ్చని లేత చేతుల్ని తన చేత్తో మృదువుగా పట్టుకుని వాటివైపే మమకారంగా చూస్తూ అడిగాడు. పచ్చని పొడుగాటి వేళ్లకి ఎర్రగా పెట్టిన గోరింటాకు మెరుస్తోంది. లేత అరచేతిలో చిన్న చందమామ చుక్కలు. బావా మరే మీ స్నేహితుడు ఎప్పుడెళ్ళిపోతాడు? ఆమె చేతుల్ని పట్టుకున్న అతని చేతులు అప్రయత్నంగా వదిలయ్యాయి. ఎందుకు సుందు అలా అడిగావు? వాడేమైనా నిన్ను అల్లరి పెట్టాడా? అతని గొంతు కంపించింది చిన్నగా. వెటకారం చేసి ఏడిపించాడా? లేదు లేదు. గబగబా తల అడ్డంగా ఊపింది. లేదు, తను చెప్పలేదు. ఇంత మంచి బావకి తన మనసులోని చెడ్డ ఆలోచనలు చెప్పలేదు. చెప్తే ఒకవేళ తనను పెళ్ళాడననిస్తే అమ్మో, బావ లేకుండా తను ఉండగలదా? ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పరా పిచ్చి. ఆ ఆప్యాయతకి ఆమె మనసులో దిగులు కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది. అతని భుజం మీద తల అంచి కన్నీళ్లతో అతడి చొక్కా తడిపేస్తూ అంది. మనిద్దరికీ తొందరగా పెళ్లి చేసేయమని అమ్మా వాళ్ళతో చెప్పవు? భుజం మీద ఆంచిన ఆమె తలని పైకెత్తి ఆ కళ్ళలోకి చూశాడు. ఎంత నిర్మలంగా ఉన్నాయి ఆ కళ్ళు. సూటిగా ఆప్యాయంగా తన కళ్ళలోకి చూస్తూ పాపిటి మధ్య నుంచి చెదిరి నుదురు మీద పడుతున్న ముంగురాల్ని తేలిగ్గా చుమ్మించాడు. అతని చేయి అప్రయత్నంగా ఆమె తలని లాలనగా నిమిరసాగింది. తల్లి ఒడిలో నిశ్చింతగా నిద్రపోతున్న పసిపిల్లల కళ్ళి మూసుకుంది సుందరి. 16 ఏళ్ల ఈ చిన్నారి సుందులో ఎన్నెన్ని అందాలు చూశాడు తను.
బావా, ఇవాళ మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ చక్రాలాంటి కళ్ళు తిప్పుకుంటూ కబుర్లు చెబుతుంటే నక్షత్రాలా మెరుస్తున్న ఆ కళ్ళలోని మెరుపు తనలో నిద్రాణమై ఉన్న ఉత్సాహాన్ని తట్టిలేపేది. ఇంకొంచెం అన్నం వేసుకోకపోతే ఊరుకునేది లేదు తెలుసా అంటూ ఊరి నుంచి వచ్చిన తనను చిరు కోపంతో కసురుకుంటూ కొసరి కొసరి తినిపిస్తుంటే ఆ నిర్మలమైన నవ్వు తన పరీక్షల అలసటిని ఇట్టే పోగొట్టేది. ఈసారి కూడా ఊరి నుంచి నిమ్మపండు రంగు నైలాన్ ఓణి తేలేదు కదూ అంటూ కోపంతో ఎర్రబడ్డ సంపెంగ మొగ్గలాంటి ముక్కును ఎగరేస్తుంటే మనసు చిలిపిదనంతో చిందులేసేది. కానీ ఈరోజు సాయంత్రం సుందులో చూసిన అందాలు, మణుగుల కొద్దీ బరువులు మోయలేక మోస్తున్నట్టు కిందకు వాలిన కనురెప్పలు, రెప్పల చాటు నుంచి వెన్నెల కురుస్తున్నట్టు కొసచూపులు, మాట్లాడుతున్నప్పుడు మంచులో తడిసిన చిరుగాలికి కంపిస్తున్నట్లుగా గులాబీ మొగ్గల్లాంటి తడి లేత పెదవులు, బరువైన నిశ్వాసాన్ని బిగబట్టిగా భరించలేనన్నట్టు చివర ఎర్రబడిన ముక్కు, మాట్లాడుతున్నప్పుడు శృతి చేసిన వీణల గొంతులో సన్నని జీర, గిరుక్కున వెనక్కి తిరిగినప్పుడు పల్చటి పైట చాటున ఎగిసిపడే గుండెలు, ఈ 16 ఏళ్లలోనూ చూడలేని అందాలు, గుండెల్లో గుబులు లేపే అందాలు. కానీ ఈ అందాలు తన స్వంతం కావు. తాను ఆమెను స్వంతం చేసుకున్న ఈ అందాలు మాత్రం ఎప్పటికీ తన స్వంతం కావు. సుందు కోసం, సుందు నుండి ఆ అందాల్ని దూరం చేయలేడు తను. మాట్లాడవేం బావా, అమ్మని నాన్నని అడుగుతావా మన పెళ్లి గురించి? సాయంత్రం తన స్నేహితుడితో అతి సామాన్యమైన విషయాలు మాట్లాడుతున్నప్పటి ఆ స్వరానికి, పెళ్లి లాంటి అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నప్పటి ఈ స్వరానికి ఎంత తేడా! ఆ గొంతు వింటుంటే అప్పుడే సరిగమలు నేర్చుకుంటున్న పసిపాప శృతి చేసిన కమ్మని వీణానాదంతో గొంతు కలపడానికి ప్రయత్నిస్తూ తన్మయురాలవుతున్న అనుభూతి. ఈ గొంతు వింటుంటే ఏ వాయిద్యమూ లేకుండానే దివ్యగానాన్ని ఆలపిస్తున్న మహాగాయకురాలి గొంతులోని నిశ్చలత్వం, ఎప్పటికైనా ఈ పసిపాప గొంతులోని సరిగమలు ఆ మధుర మంజుల వీణానాదంతో ఏకమై తేనెలు చిలకించవు. మరి ఏ నాదము పక్కన లేని గానము? వద్దు సుందు, ఈరోజు సాయంత్రం నువ్వు మా స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మృదువుగా అడిగాడు. అంటే మరెప్పుడు అందంగా లేనా బావా అని ఎప్పట్లా చిలిపిగా అడగలేదామె. తెలిసిపోయింది బావకి, తెలిసిపోయింది అనుకుంటూ మోకాళ్లలో తలదించుకుంది. దించిన ఆ తలని నిమురుతూ ఉండిపోయాయి అతని చేతులు. అలా సిగ్గుపడకురా సుందు, తమ అందాల్ని చూసుకుని తామే సిగ్గుపడతారా ఎవరైనా? సుందు, ఈ అనురాగం, ఆప్యాయత నాకు చాలురా. ఎంత దూరంలో ఉన్నావి అందుకోగలను నేను. ఆ మన్మథ బాణాలు అతనికే దక్కని అది అందుకునే అదృష్టం నాకెలాగూ లేదు. నా ఇంట్లో కరెంటు దీపం వెలిగించడం కోసం వెండి వెన్నెల్లోని హాయిని మాయం చేయలేనురా. ఈ మాటలన్నీ అతను పైకి చెప్పలేదు. చెప్పినా ఆ 16 ఏళ్ల ముగ్ధకి అర్థం కాదు. ఎంతసేపటికి బావ మాట్లాడకపోయేసరికి మోకాళ్లలో నుంచి తలెత్తి చూసింది సుందరి. నిండు చందమామని తదేకంగా చూస్తున్నాడతను. భావనలా ఎక్కువసేపు చూడలేనట్టుగా నెమ్మదిగా లేచి నిలబడి కాలికున్న మువ్వలు చిరు సవడి చేస్తుంటే నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి అమ్మమ్మ పక్కలో దూరిపోయింది. వెన్నెల నీడలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత మత్తుగా ఉన్నాయో. వాటిని చూస్తుంటే ఎందుకో దిగులేస్తుంది మనసులో, మరెందుకో గుబులేస్తుంది అతనికి.